ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక ఇద్దరు నాయకుల గురించి మనం మాట్లాడుకుందాం. పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. ఒక ఎంపీ, ఒక మంత్రి. చాలా ఎక్కువగా పేరున్నటువంటి ఆ మంత్రి, అలాగే చాలా ఎక్కువగా వ్యాపారాలు చేసేటువంటి ఆ ఎంపీ. ఇద్దరి జాతకం కూడా ఒకటే జాతకము, ఇద్దరు ఒకటే నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు. శ్రవణ నక్షత్రము, మకర రాశి జాతకులు ఇద్దరు. 2017 ఫిబ్రవరి 26వ తేదీ నుండి ఇద్దరికి ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది. మరి ఇద్దరి జాతకాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. ఎంపీ జాతకాన్ని కనుక తీసుకుంటే ఫైనాన్షియల్గా చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ జాతకుడికి అంటే ఈ ఎంపీకి వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు రావడము, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి సమస్యలు బాధించేటువంటి అవకాశము, అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఒక పెద్ద సమస్య వల్ల మీడియాకు వచ్చి మీడియాలో అభాసు పాలయ్యేటువంటి అవకాశము, అలాగే అనుకోని పరిస్థితులలో ఆ వ్యక్తి రాజకీయ సన్యాసం తీసుకునేటువంటి అవకాశం, అంటే రాజీనామా చేసేటువంటి అవకాశము. అదే ప్రాంతం నుండి ఈ వ్యక్తి ఎక్కడైతే రాజీనామా చేయడం జరుగుతుందో ఆ వ్యక్తి చేసినటువంటి ప్రదేశం స్థలం నుండి ముఖ్యమంత్రి కోడలు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు 2017లో ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక మంత్రికి సంబంధించినంత వరకు తీసుకుంటే ఆ మంత్రి ముఖ్యమంత్రితో పడనటువంటి పరిస్థితి ఏర్పడి ఖచ్చితంగా ముఖ్యమంత్రి, అలాగే రాజు కొడుకును మనం యువరాజు అంటాం జాతకంలో. అంటే లోకేష్, ముఖ్యమంత్రికి సంబంధించి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఇద్దరి మధ్య ఒక పొసగనటువంటి వాతావరణం ఏర్పడి ఆ మంత్రి మీద ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడి ఆ మంత్రిని పదవి నుంచి తప్పించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మంత్రిని పదవి నుండి తప్పించడం జరుగుతుందో ఇమ్మీడియట్గా ఆ మంత్రి పార్టీకి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ఇద్దరి వ్యవహారం ఎప్పుడైతే జరుగుతుందో 2017లో జరిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ ఇద్దరి వ్యవహారం జరిగిన మరుక్షణమే టీడీపీ పార్టీలో, ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీలో ఒక రకమైనటువంటి రాజకీయ ముసలం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి.